ఈరోజు ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో నిషేధిత మావోయిస్టు పార్టీ అదేవిధంగా భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోవడం పోలీస్ స్టేషన్ లిమిట్స్ రఘునాథపాలెం విలేజ్ పరిసరాల్లో జరిగింది. దీంట్లో ఏరియా డామినేషన్లో ఉన్న భద్రతా దళాలకి మావోయిస్టులు తారసపడడం జరిగింది. దీంట్లో ఒక 6 మెంబర్స్ చనిపోయారు. దాంట్లో 4 మెంబర్స్ మేల్, అదేవిధంగా 2 ఫిమేల్ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా భారీ ఎత్తున మనకు ఆయుధాలు కూడా స్వాధీనమయ్యాయి. అదే కాకుండా ఇది లచ్చన్న దళంగా మనుగూరు ఏరియా కమిటీ లచ్చన్న దళంగా దీన్ని గుర్తించాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతున్నాయో ఇంకా ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మనకి ఇంకా ప్రాపర్ 100% అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో మనం రికవర్ చేసిన వెపన్స్లో AK-47, SLR 303 అదేవిధంగా పిస్టల్ వెపన్స్ కూడా ఒక 5 వెపన్స్ మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీలో మనుగూరు పాల్వంచ ఏరియా కమిటీ దళ సభ్యులు. వీళ్ళు ఇక్కడికి తెలంగాణకు వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదేవిధంగా ఈ ఎక్స్ట్రాక్షన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మనకున్న ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కూంబింగ్లో భాగంగా మనకు ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయడం జరిగింది. ఒకరు తప్పించుకున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. దానికోసం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాం. వాళ్ళు అబ్జల్యూట్లీ ఫైన్ అండి. వాళ్ళకు మనం భద్రాచలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చాము. సో నో ఇష్యూస్. వీళ్ళ యాక్టివిటీస్ ఎంతకాలం నుంచి ఈ సరౌండింగ్ ఏరియాలో జరుగుతుంది? మనకు ఆల్మోస్ట్ లైక్ ఒక 15-20 డేస్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అదేవిధంగా మనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయినా కూడా అక్కడ లోకల్ విలేజెస్ ఇవన్నీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్.